ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున క్వాంటమ్ టాక్ బై సిబిఎన్ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అందులో భాగంగా దాదాపుగా 54,000 మంది పైచులకు విద్యార్థులు ఆ యొక్క కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ ఉద్దేశించి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అసలు క్వాంటమ్ వ్యాలీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో క్వాంటమ్ వ్యాలీ ఏ విధంగా రూపుదిద్దుకోబోతుంది అనేటువంటి కీలక విషయాలు చెప్పారు. మొత్తానికి ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ ఏ విధమైన ఎకోసిస్టమ్ సృష్టించబోతుంది, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పటికే చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు పదే ఓ పక్క సిలికాన్ వ్యాలీ ప్రపంచానికి ఏ విధంగా ఉందో క్వాంటమ్ వ్యాలీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో నిలబెట్టే విధంగా తయారవబోతుందని చెప్పేసి పదే చెప్పుకుంటూ ఉన్నారు. నిన్న క్వాంటమ్ టాక్ బై సిబిఎన్ టాక్లో కూడా అదే జరిగింది. మొత్తానికి అసలు నారా చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కావచ్చు ఏ విధమైన విజనరీ కలిగి ఉన్నారు, ఇది రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా ఉపయోగపడబోతుంది? డేర్ టు డ్రీమ్, కనీసం మనం అద్భుతమైన కలగంటానికి కూడా మనకి ధైర్యం ఉండాలి. అంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు సిలికాన్ వ్యాలీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బిల్డ్ అయింది. అందులో చాలా సంస్థలు వచ్చి టెక్నికల్ అడ్వాన్స్మెంట్ అంతా కూడా సిలికాన్ వ్యాలీ ప్రత్యక్ష సాక్షి ఈ టెక్నికల్ అడ్వాన్స్మెంట్కి. సిలికాన్ వ్యాలీ లాంటిది ఇంకొక చోట పెట్టడానికి కానీ అటువంటి కలగంటానికి కానీ చాలా ధైర్యం కావాలి. అసలు ముందర బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే సిలికాన్ వ్యాలీ లాంటి దాన్ని ఇంకొక దాన్ని సృష్టించటం అనేది పాసిబుల్ అవుతుందా అనేది ప్రధానమైన ప్రశ్న. ఇక్కడ ఎప్పుడైతే అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా దీన్ని రూపకల్పన చేశారో, జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని చెడగొట్టిన తర్వాత దాన్ని మళ్ళీ పునర్నిర్మించటానికి చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఆయన కష్టాన్ని ఈ ప్రపంచం గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. దాంతో ఆయనకు సంబంధం లేదు. ఆయన చేయాలనుకున్న పని ఆయన చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఇప్పుడు హైదరాబాదులో ఒక హైటెక్ సిటీ స్టార్ట్ చేసినప్పుడు అందరూ నవ్వారు, పగలబడి నవ్వారు. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి అయితే కంప్యూటర్లు కూడు పెడతాయా అని అడిగాడు. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు, కానీ చాలామంది చాలా ప్రచారాలు ఎట్లా చేశారంటే, కోట్ వేసుకున్న వాడికి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇస్తాడు అని ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేయటంలో కీలకమైన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. కోటు వేసుకోకపోతే చంద్రబాబు కనీసం చూడను కూడా చూడ్డు అనేది ఆ రోజున ఆయన చేసిన ప్రచారం. ఆ ప్రచారం ఆ విధంగా జరుగుతున్న చంద్రబాబు నాయుడు తన మీద తాను నమ్మకం ఉంచుకొని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వైపు వెళ్ళిపోతే ఈ రోజున హైదరాబాదు ఏ విధంగా రూపొందిందో మనందరం చూస్తూ ఉన్నాం. మధ్యలో కొంత విధ్వంసం జరగటం వల్ల, మధ్యలో వచ్చిన వాళ్ళు ఆ ముఖ్యమంత్రులకి విజన్ లేకపోవటం వల్ల స్పీడ్ మందగించింది. కానీ లేకపోతే ఈ పాటికి హైదరాబాద్ అనేది మొత్తం ప్రపంచ ఐటీ పట్టణంలోనే ఒకటిగా ఉండేది. ఈ రోజున కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉన్నది. హైదరాబాద్కి ఎంత జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ ఉన్నా కానీ ఐటీ సెక్టార్లో కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉన్నది. అంటే అఫ్కోర్స్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్లగ్గిష్గా ఉంది ఐటీ ఇండస్ట్రీ మొత్తం. అదేం హైదరాబాద్ తప్పేం కాదు, నేను అంతా అట్లా చెప్పేవాడిని కూడా కాదు. బెంగళూరు కొంచెం స్లగ్గిష్గానే ఉంది, ప్లస్ పూణేలో మరి ఇంకా కొంచెం ఐటీ ఎక్స్పోర్ట్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతూ ఉన్నది. ఇటువంటి జరుగుతున్నా కానీ అంటే ఐటీ ఇండస్ట్రీ అంత భూము లేని ఈ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు క్వాంటమ్ వ్యాలీ మీద దృష్టి పెట్టి చేస్తున్నాడు అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఏ ముఖ్యమంత్రి అయినా, అంటే ముఖ్యమంత్రి కాదు, ఏ నాయకుడైనా సరే భూమి ఎటుందో అటు పరిగెడతారు, అంతే తప్ప భూమి లేని వైపు పరిగెత్తరు. అది కష్టసాధ్యమైన విషయం అని చెప్పి ఎవరు అటు ఆ డైరెక్షన్లో ఆలోచించటానికి భయపడతారు, తమ ఆలోచనలను పంచుకోవటానికి సిగ్గుపడతారు, రిస్క్ చేయరు. కానీ చంద్రబాబు నాయుడు నేచర్ ఏంటి అంటే, నీకు సిలికాన్ వ్యాలీ ఎట్లాగైతే టెక్నాలజికల్ హబ్ అయిందో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అక్కడ కొత్త ఆవిష్కరణలు అక్కడే ఉంటాయి. ఈ క్యాపిటలిస్టులు, వెంచర్ క్యాపిటలిస్టులు అందరూ అక్కడే తిరుగుతూ ఉంటారు, వాళ్లే ఫైనాన్స్ చేసుకుంటూ ఉంటారు.
అద్భుతమైన ఆవిష్కరణలు వస్తూ ఉంటాయి. ఈ రోజుకి మనం చూస్తూ ఉంటాం. మామూలు సాధారణ వర్డ్లో కూడా మార్పులు వస్తూనే ఉంటాయి. వర్డ్ డాక్యుమెంట్లో కూడా విపరీతమైన మార్పులు వస్తూ ఉంటాయి. మీకు వాట్సాప్, మామూలు సాధారణ ప్రజలు వాడుతున్న వాట్సాప్లో కూడా మార్పులు మనం చూస్తూ ఉన్నాం. మెటాలో మనం చూస్తూ ఉన్నాం. అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇటువంటి ఆవిష్కరణలకి ఒక టెక్నాలజికల్ హబ్గా ఉన్న సిలికాన్ వ్యాలీని దాన్ని తీసుకురావటం కాదు, దాన్ని రిప్లికాని తీసుకురావటం కాదు, దానికి పోటీ వ్యవస్థని ఏర్పాటు చేద్దాము అమరావతిలో అని దాని ఆలోచన చెయ్యటం అనేది అది సాహసం. అందుకనే నేను డేర్ టు డ్రీమ్ అని చెప్పింది. అటువంటి వ్యవస్థని, అటువంటి ఎకోసిస్టమ్ని అమరావతికి తీసుకురావటానికి చంద్రబాబు నాయుడు ఈ రోజున బీజం వేశారు. క్వాంటమ్ వ్యాలీని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ తీసుకురావాలి, క్వాంటమ్ కంప్యూటర్ వ్యవస్థని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అని దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం మల్ల గుల్లాలు పడుతూ ఉంటే, క్వాంటమ్ కంప్యూటర్ని నేను పెడతాను, నాకు ఇవ్వండి, నా రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. నిజమా? నిజంగా పెట్టగలుగుతావా, నువ్వు చేయగలుగుతావా అన్న ఆలోచన అందరికీ వస్తుంది. వచ్చినప్పుడు ఈయన వెంటనే ఒక టాస్క్ ఫోర్స్ లాగా పెట్టుకొని ఇందులో ఏమేమి కంపెనీల భాగస్వామ్యం ఉండాలో చూసుకొని TCS, IBM, L&T ఈ 3 కంపెనీలని వాళ్ళతో మాట్లాడి, మీరు ఈ క్వాంటమ్ కంప్యూటర్లో పార్టిసిపేట్ చేస్తారా అని వాళ్ళని అడిగి, వాళ్ళ ప్రిపేర్డ్నెస్ ఎంతో కనుక్కొని ఒక సిద్ధాంత పత్రం రూపొందించి కేంద్రానికి సమర్పించంగానే వాళ్ళు ఎగిరి గంతేసి, మేము 2 సంవత్సరాల నుంచి మేము వెతుకుతున్నాం, ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఎవరు పెట్టాలి అనే దాంట్లో మీరు థ్యాంక్ యూ చంద్రబాబు గారు, మా సమస్యని మీరు తీర్చేశారు అని చెప్పి ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన క్వాంటమ్ కంప్యూటింగ్ దీనికి ఆ వ్యవస్థ మొత్తం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతిపాదనను అంగీకరించింది. క్వాంటమ్ మిషన్, నేషనల్ క్వాంటమ్ మిషన్ మొత్తం అంగీకరించి చెప్పేశారు, మీరు పెట్టుకోండి అన్నారు. అది ఇంకొక కొద్ది రోజుల్లో రాబోయే నూతన సంవత్సరంలో ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా అయిపోయింది కదా, క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో వస్తున్నది అనగానే, ఆ న్యూస్ స్ప్రెడ్ కాగానే ఇందులో TCS, IBM, L&T పార్టిసిపేట్ చేస్తున్నాయి అని రాగానే మొత్తం ప్రపంచంలో ఉన్న వార్తాపత్రికలు, వార్తా సంస్థలు, న్యూస్ ఏజెన్సీలు అన్నీ కూడా గూగుల్లో వెతుక్కున్నాయి అమరావతి ఎక్కడున్నది అని. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం అసలు అన్ని అంతర్జాతీయ న్యూస్ పేపర్లు అన్నీ కూడా, న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా అమరావతి ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ కాబోతున్నది అన్న వార్తల్ని ప్రచారం చేసినాయి. అమరావతి 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 అమరావతి. ఆ రోజున మొత్తం ప్రపంచం మొత్తం అమరావతి గురించి మాట్లాడుకున్నది. ఇది చంద్రబాబు నాయుడు తొలి విజయం ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన విషయంలో. అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎట్లా ముందరికి వెళ్ళాలి. ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్లో క్వాంటమ్ కంప్యూటర్ పెట్టడంతో సరిపోదు, ఈ క్వాంటమ్ కంప్యూటర్ని వాడుకునే కంపెనీలు కావాలి. ఆ వాడుకునే అంటే వాళ్ళని పార్ట్నర్లుగా చేర్చుకోవాలి, పార్ట్నర్లుగా చేర్చుకుంటూ పోవాలి. అది చాలా వేగంగా చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. క్వాంటమ్ కంప్యూటర్లని మెయిన్గా వాడేది ఫార్మా రంగం. ఫార్మాలో వాళ్ళు ఒక ఫార్ములా కనిపెట్టడానికి, వాళ్ళు రకరకాల ఫార్ములేషన్స్ని ట్రై చేయటానికి చాలా టైం పడుతుంది, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఆ ఫార్ములేషన్స్ ఏ ఫార్ములా కరెక్ట్ అన్న ఒక డెసిషన్కి రావటానికి ఈ క్వాంటమ్ కంప్యూటర్ పనిచేస్తుంది. అంటే నేను ఒక సెక్టారే చెప్పాను, ఇట్లా చాలా సెక్టార్లు ఉన్నాయి. రియల్ టైం గవర్నెన్స్ అంటే స్పాట్ డెసిషన్స్ తీసుకోవాలి. ఎక్కడేం శ్రీకాకుళంలో ఏం జరుగుతున్నది, సముద్ర గర్భంలో ఏం జరుగుతున్నది, పైన ఏం జరుగుతున్నది, వాతావరణం ఎట్లా ఉంది, శాటిలైట్ పంపించే
వీటిని ఎట్లా ఎనలైజ్ చేయాలి ఈ 2 రంగాలే కాకుండా ఇటువంటి రంగాలు ఒక 12-13 రంగాలు ఉన్నాయి. వీటన్ని చాలా కీలకమైన మనకి శాటిలైట్ నుంచి సమాచారం వస్తూ ఉంటుంది, దాన్ని ఎనలైజ్ చేసుకోవడానికి మనకు టైం పడుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అంటే ఇటువంటివి నేను చెప్పినవన్నీ కూడా చాలా పైన చెప్పాను. ఎందుకు అంటే అంత టెక్నికల్గా అదేంటి ఇదేంటి అనేది ఒక జర్నలిస్ట్గా నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను తప్ప నాకు క్వాంటమ్ కంప్యూటర్ గురించి నాకు నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది. అవి ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఇవి అని చెప్పటమే నా ఉద్దేశం. ఇది జరిగిన తర్వాత ఇందులో చాలామంది పార్ట్నర్లు ఇప్పటికే వచ్చి చేరిపోతూ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటూ ఉన్నారు. దీన్ని కూడా నేషనల్ క్వాంటమ్ మిషన్ ఆశ్చర్యపోతూ చూస్తున్నది. ఇంతమంది పార్ట్నర్లని అంటే క్వాంటమ్ కంప్యూటర్ని ఉపయోగించుకునే పెద్ద పెద్ద జైంట్స్, వాళ్ళు మామూలు చిన్న కంపెనీ వాడికి క్వాంటమ్ కంప్యూటర్ ఎందుకు అవసరం లేదు. పెద్ద పెద్ద జైంట్స్ వచ్చి ఇందులో మేము పార్టిసిపేట్ చేస్తాము, మా బ్రాంచ్ ఆఫీసులు ఇక్కడ పెట్టుకుంటాము, మా వర్కింగ్ స్పేస్ ఇక్కడ మాకు కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు, ఎంక్వైరీ చేసుకొని వస్తూ ఉన్నారు. ఇది 2వ విజయం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి ఎట్లా వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్కి ఎట్లా వెళ్ళాలి? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్లలో నిపుణులు కావాలి. నిపుణుల్ని మనం తయారు చేసుకోకపోతే ఏమవుతుంది? మళ్ళీ అదే సిలికాన్ వ్యాలీ నుంచి హయ్యర్ కాస్ట్కి వాళ్ళు అక్కడి నుంచి మనుషులను తెచ్చుకోవాలి, వాళ్ళకి కాస్ట్ చాలా పెరిగిపోతుంది. దాంతోపాటు మనకేం ఉపయోగం? మనకి ఇంకా జాబ్స్ ఎట్లా వస్తాయి? మనకి జాబ్స్ రావు. ఎవడో ఫారిన్ వాడు వస్తాడు, అక్కడ పని చేసుకుని వాడి జీతం తీసుకొని వాడు వెళ్ళిపోతాడు. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకొక అడుగు ముందరికి వేసి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. తీసుకుంటే ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెబితే 54,000 మందికి పైగా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధపడ్డారు. స్టూడెంట్స్, యువకులు. ఆ యువకులకి తన ఐడియాలజీ ఏంటో మొత్తం అన్ని వివరాలు చెప్పి, ఆంధ్రప్రదేశ్ ఎట్లా పురోగమించబోతున్నదో చెప్పి, గ్రోత్ క్యారిడార్స్ ఎక్కడున్నాయో చెప్పి, ఇటువంటి విషయాలన్నీ చెప్పటం ద్వారా ఈ క్వాంటమ్ కంప్యూటర్ని ఏ విధంగా ముందరికి తీసుకెళ్ళాలి, క్వాంటమ్ వ్యాలీలో ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి, ఎట్లా పార్టిసిపేట్ చేయాలన్న విషయాల్ని చంద్రబాబు నాయుడు ఆ కమ్యూనిటీకి, ఆ స్టూడెంట్ కమ్యూనిటీకి చెప్పాడు. చెప్పటమే కాకుండా ఇప్పుడు ఏంటంటే ఈ క్వాంటమ్ కంప్యూటరింగ్కి సంబంధించి నిపుణుల్ని తయారు చేయాలి. ఈ నిపుణుల్ని తయారు చేయాలి. ఎంతమంది నిపుణులు కావాలి? అనంతం, ఇన్ఫినిట్. అందుకని 10 లక్షల మందిని ఈ వ్యవస్థలో మనం తయారు చేసుకొని రెడీగా ఉండాలి అనే టార్గెట్ పెట్టుకొని 10 లక్షల మంది నిపుణుల్ని తయారు చేసే ప్రక్రియని ఆరంభించారు. ఇప్పుడు వేసింది చాలా చిన్న అడుగు, పెద్ద లక్ష్యం ఉంది. 10 లక్షల మందిని తయారు చేసుకోవాలి ఈ టెక్నాలజీకి సంబంధించిన వ్యక్తుల్ని. ఇప్పుడు చిన్న అడుగు వేస్తే 54,000 మంది విద్యార్థులు మేము ఇందులో పార్టిసిపేట్ చేస్తాము అని వచ్చారు. మీరు ఆలోచించండి, మనం ఈ టెక్నాలజీలో ఈ మొత్తం ఇప్పుడున్న ఈ క్లౌడ్ కంప్యూటింగు, ఏఐ, మిషన్ లెర్నింగు, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ మెటీరియల్స్, వీటికి సంబంధించి మనం ఒక 10 లక్షల మందికి అంతమంది నిపుణుల్ని మనం తయారు చేసి పెట్టుకొని ఉంటే దీనివల్ల 2 అడ్వాంటేజీలు ఉంటాయి. కంపెనీలు వాళ్ళ స్కెలిటన్ స్టాఫ్ అంటే దానికి సంబంధించిన ఇన్ఛార్జి, ఒక హెచ్ఆర్ వచ్చి ఇక్కడ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ మన యూత్ ఎంప్లాయీస్గా ఉంటారు. ఇంకా వాళ్ళు వేరే ఎంప్లాయీస్ని అక్కడి నుంచి తెచ్చుకోరు. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి, ఇక్కడ ఎక్స్పర్ట్స్ మనం ప్రిపేర్ చేశాం కాబట్టి. ఈ విధంగా ఇప్పుడు వస్తున్న జైంట్స్ అందరూ కూడా ఇక్కడ స్టూడెంట్స్ని అంటే వాళ్ళు నిపుణులైన వీళ్ళని హైర్ చేసుకోవటం మొదలు పెడితే ఎట్లా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. అంత పెద్ద పెద్ద కంపెనీలలో వాళ్ళు హైర్ చేసుకుంటే వాళ్ళకి ఏ స్థాయిలో జీతాలు ఉంటాయో ఆలోచించుకోండి. వాళ్ళకి జీతాలు ఇప్పించటం ద్వారా
మొత్తం అక్కడున్న స్వరూప స్వభావాలు ఎలా మారతాయో మీరు ఊహించుకోండి. ఇదంతా ఊహించుకుంటే మీకే అర్థమైపోతుంది. ఐటీ నిపుణులు హైదరాబాదు వచ్చిన తర్వాత, ఐటీ నిపుణులు హైదరాబాదు రాకముందు హైదరాబాద్ ఎట్లా ఉండేది, ఆ తర్వాత ఎట్లా ఉందో ఒకసారి చూసుకుంటే, మనం ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలో ఇన్ని వేల మంది లేదా ఇన్ని లక్షల మంది ఉద్యోగులు వచ్చిన తర్వాత ఆ ప్రాంతం ఎలా ఉంటుంది, ఆ రాష్ట్రం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇది రేపు జరగబోతున్న అద్భుతం. ఓకే, ఈ రేపు జరగబోతున్న ఈ అద్భుతాన్ని ఎవడో తెలియనివాడు, ఎవడో అంటే ఇందులో అవకాశం రానివాడు, నాకైతే అవకాశం రాదు కదా, కానీ నేను ఇంత గర్వంగా ఎందుకు చెప్పగలుగుతున్నాను, నా తర్వాతి తరం దీన్ని అందుకోవాలి. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని అందుకుంటే జీవితాలు మొత్తం చేంజ్ అయిపోతాయి. ఐటీ రెవల్యూషన్ రాకపోయినట్టయితే మన దేశం ఇంకా పేదరికంలో మగ్గుతూనే ఉండేది. ఐటీ రెవల్యూషన్ రావటం వల్ల మొత్తం భారతదేశంలో ఉన్నదే మేధా సంపత్తి ఉన్నది, ఇంకేమీ లేదు. మరి అటువంటి కేవలం మేధా సంపత్తి మీద ఉన్న భారతదేశ యువత ఎంత అడ్వాన్స్మెంట్కి వచ్చారో మీరు చూడండి. అందుకని అది ఆల్రెడీ మనకు ఉన్నది కాబట్టి, కేస్ స్టడీ ఉన్నది కాబట్టి, ఈ క్వాంటమ్ వ్యాలీ గురించి, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి హేళన చేసే వాళ్ళ మాటల్ని మీరు పట్టించుకోకుండా మీ పిల్లల్ని ఈ డైరెక్షన్లో మీరు పంపిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. మీకు సిలికాన్ వ్యాలీతో పోటీ పడతాట చంద్రబాబు అని ఎగతాళి చేసే వాళ్ళని మీరు పట్టించుకోమాకండి. వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళు స్వార్థపరులు, మీ అభివృద్ధిని కాంక్షించని వాళ్ళు. అందుకని ఎవడైనా ఈ క్వాంటమ్ వ్యాలీ గురించి చులకనగా మాట్లాడితే వాడి వైపు జాలిగా చూడండి. వీడికి ఏమీ తెలియదు అని వాడిని జాలిగా చూడండి. మీరు మాత్రం కుర్రవాళ్ళందరూ కూడా, యువతీ యువకులందరూ కూడా ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు చూపిస్తున్నాడో ఆ డైరెక్షన్లో పోండి. వెళ్తే మీకు ఇంకొక మాట చంద్రబాబు నాయుడు అన్నది ఏంటి అంటే, మొత్తం వెంచర్ క్యాపిటలిస్టులు అందరూ కూడా ఆ కాలిఫోర్నియాలోనే తిరుగుతూ ఉంటారు. ఆ వెంచర్ క్యాపిటలిస్టులందరినీ కూడా అమరావతి వచ్చేలాగా చేద్దాం మనందరం కలిసి అని ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే మీకు స్టార్టప్ కంపెనీకి కూడా అద్భుతమైన ఫైనాన్సెస్ దొరుకుతాయి. మీకు వెంచర్ క్యాపిటలిస్టులు చేసే పని అది. అటువంటి ఆవిష్కరణలు మనం చేద్దాము అని చంద్రబాబు నాయుడు ఇస్తున్న డైరెక్షను. అందుకని సిలికాన్ వ్యాలీని ఇక్కడికి తెస్తా అన్నట్ట, అక్కడికి తెస్తా అన్నట్టు, ఇవన్నీ ఈ ఎత్తి పొడుపు మాటల్ని మీరు పట్టించుకోవద్దు. మీరు చూడండి అక్కడ జరుగుతున్న పని ఏంటి, ఆ పనిలో మన పార్టిసిపేషన్ ఎంతవరకు ఉంటుంది, ఉండాలి, మన శక్తి ఏంటి, మన తెలివితేటలు ఏంటి. నేను మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తున్నా. మీరు గనక ఈ కుహనా మేధావుల మాటలు విని క్వాంటమ్ కంప్యూటింగ్ని అపహాస్యం చేసుకుంటూ బతికితే మీ ప్లేసులోకి టెక్నికల్గా సామర్థ్యం ఉన్న వ్యక్తులు వచ్చేస్తారు, బయట నుంచి వచ్చేస్తారు. క్వాంటమ్ వ్యాలీ అనేది ఆగదు. గుర్తుపెట్టుకోండి, మీరు లోపల ఉంటారా, బయట ఉంటారా. నిజంగా సార్, క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్ గురించి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఎవరైతే యువకులందరూ కూడా దీన్ని గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.